ఈ మార్వాడీలంతా కలిసి మన తెలుగు పిల్లగాన్ని కొట్టడం ఎంత ధైర్యం ఉండాలి మన తెలుగు పిల్లగాన్ని కొట్టడానికి, ఎన్ని గుండెలు ఉండాలి వాళ్ళకు. వాళ్ళు తిప్పి తిప్పి కొడితే 30,000 మంది లేరు హైదరాబాద్లో. తిప్పి తిప్పి కొడితే హైదరాబాద్ కాదు తెలంగాణ ఓవరాల్ స్టేట్గా 30,000 మంది లేరు, నియోజకవర్గానికి కొంతమంది ఉండరు. ఎంత బలుపు. మళ్ళీ ఇలా మరాఠీలు మంచోళ్ళు వాస్తవంగా కూడా. మరాఠీలు గప్చుప్ బండ్లు పెట్టుకుంటారు, ఏదో కాయ కష్టం చేస్తారు, 2 ఏళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్యూ కాదు ఇక్కడ. మార్వాడీస్ అనేది ఎంత బలుపు ఉంటుంది అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేది మన సన్నాసులే, మన లీడర్లే. ఎవడో ఉండడు, ఆడో కార్పొరేటర్ ఉండడానికి ఇంతో అంతో సెట్ చేస్తారు. వాళ్ళు భయపడి ఆడు వీళ్ళు వెనకంగా ఉండి పోలీసులతో వాళ్ళతో నడిపిస్తుంటాడు. సో నేనేమంటున్నా అంటే ఈసారి ఉద్యమం వచ్చింది. మన తోటి పాలోడైన తెలుగుని మనం విడగొట్టుకున్నాం. ఆ రాష్ట్రం ఒకటి ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టుకొని మనం వద్దురా భయ్ మా రాష్ట్రం వేరు కావాలన్నాం. మీరెంతరా భయ్ మాకు? ఇలా నేను ఒక మాట అడుగుతున్నా, మా ఓన్ మీద చేయబడ్డాక మీరెంత? ఇలా బీజేపీ వాళ్ళు దానికి ఒక్కాసు పలుకుతారు. కమ్యూనిస్ట్ వాళ్ళు బండి సంజయ్ అని అంటుండు. కమ్యూనిస్ట్ వాళ్ళు అంతా కలిసి ప్లాన్ చేసి అరే దెబ్బ పడ్డాక కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడిది రా భయ్? గద్దారన్న విగ్రహం నంది అవార్డులు ఇవ్వద్దన్నావు. మరి మాలమాదిగోళ్ళని మా సామాజిక వర్గం మా బిడ్డల్ని, మా బహుజన బిడ్డల్ని, ఎస్సీ బిడ్డల్ని ఓట్లు ఎందుకు వేయమంటారు రా భయ్ మీరు గద్దారన్న సామాజిక వర్గాన్ని? ఇవాళ ఎన్నో అవమానాలు ఇవాళ బీజేపీ వాళ్ళు లేని స్విచ్లు పెడుతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు పెట్టేదాన్ని చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మార్వాడలో ఓట్లు ఏమన్నా ఒక్కాసు వాళ్ళకి ఏది ఉంటే మీ చెప్పులు మీరు ఎట్లా మోసే అలవాటే ఉంది. నువ్వు మోసినావు కదా అమిత్ షా, అట్నే మోసేది ఉంటే అలా మోసుకోరి. మా తెలుగు వాళ్ళ మీద పడితే మాత్రం మేము తెలంగాణలో మీద. ఇప్పుడు తమిళనాడు పోతే ఒక మాట ఉంది, తమిళ్ వస్తేనే ఇక్కడ మాట్లాడతారు, లేకుంటే గో బ్యాక్ అంటారు భాష రాకుంటే. ఇలా కన్నడ అట్నే, మలయాళం అట్నే. ఇవాళ ఏడికి పోయినా సౌత్ ఇండియాలో ఎక్కడ పోయినా, నీకు మహారాష్ట్రకు పోయినా ఇదే మార్వాడీసురు తెలుగు మాట్లాడతారా మన భాష? మరి తెలంగాణకు తెలుగు రాకుండా కాడ టోల్గేట్ కాడ బోర్డు పెట్టాలి గవర్నమెంట్ నామ్స్, కేంద్ర గవర్నమెంట్ ఏమని తెలుగు సిక్కే జానారబే అని. ఇప్పుడు నార్త్ ఢిల్లీకి పోయినాం అనుకో తెలుగు వస్తుంది, హిందీ మాట్లాడతాం కానీ భాష మన కాడికి వచ్చినప్పుడు మన తెలుగు మాట్లాడాలి కదా. వాడు తెలుగు మాట్లాడింది, తెలంగాణ మాట్లాడింది, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఇబ్బంది అయితే బిడ్డ మేము 10-15 కోట్ల జనాభా ఉన్నాం. మీరెంతరా? మా చిన్న పోరాలు ఉత్సవ పోస్తే ఎటు కొట్టుకోబోతారో తెలియదు. మా చిన్న పోరాలు డైపర్లు అనేది ఒక రోజు పక్కకి పెడితే చిన్న పోరాలు నా కొడుకు లాంటి ఏజ్ వాళ్ళు ఇట్లా ఉత్సవ పోస్తే ఎటు కొట్టుకోపోతారా? మీ పాపులేషన్ ఎంత, మీరెంత? ఏ ఊర్లో పోయినా సరే బతుకూరి, బతకనికి వచ్చినప్పుడు ఎక్కడైనా మనోళ్ళు పోతారు, వాళ్ళు వస్తారు, బతుకూరి. బతకడంలో తప్పు లేదు మనం, కానీ దాడి చేయడం అనేది ఎంత దారుణం అంటే పాపం. ఇంకొకటి ఏంటంటే ఇదే బీసీ పోరాన్ని కొడితే ఒక్కటి కూడా రాలిగారు. ఎందుకంటే ఎస్సీలు చాలా గొప్పోళ్ళు, ఎస్సీ ఎస్టీలలో ఐక్యత ఉంది. ఎస్సీలు అంతా గొప్పగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు అంతా చైతన్యం ఉన్నారు కాబట్టి అంత తొందరగా అయింది. బీసీలను చాలా మందిని కొట్టిరు బేగం బజార్లో. ఏ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య అంటే ఓడి పోలే, ఇంకోటి లోటపీస్ గాడు ఓడి పోలే. ఎందుకు అంటే బీసీలలో ఐక్యత రానికి నేనే తీసుకొస్తున్నా దీన్ని. సో ఎస్సీ ఎస్టీ బీసీలని కాదు, తెలుగు ప్రజల మీద ఏ కులమైన ఉండొచ్చు, చేయబడితే తెలంగాణ తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ మీద చేయబడితే బిడ్డ మళ్ళీ తర్వాత తటబుట్టు ఎట్లా చదువుకొని వచ్చారో అట్నే చదువుకొని పోయేటట్టు. దానికి నీ అమ్మ అంత పెద్ద 60 ఏళ్ళ పోరాటం తెలంగాణనే తెచ్చుకున్న వాళ్ళం. ఇదేం పెద్ద ఇష్యూ మనకు, ఇదేం పెద్ద సమస్యన అంటే. ఇక్కడ బీజేపీ నాయకులు అటు మాధవిలత కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇదేదో పోరాటం రోహింగ్యాల గురించి చేయండి, ఇతర దేశాల నుంచి వస్తే మన దేశంలో దీనికి సంబంధించి ఐఎస్ఐ తీవ్రవాదులుగా ఏర్పడి మన దగ్గరనే బాంబులు పెడుతున్నారు, వాళ్ళపైన మేము పోరాటం చేయండి. దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి మార్వాడీలపైన ఎందుకు ఈ యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు? మీరంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇటు కమ్యూనిస్టులు అంతా కలిపి కావాలనే ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ఎవరిది ఉంది? బీజేపీ గవర్నమెంట్ ఉంది. కేంద్రంలో గవర్నమెంట్ ఏది తలుచుకుంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అయినా ఇస్తుంది. అది తీవ్రవాదులు ఉన్నారు ఇక్కడ అంటున్నావు, ఉన్నారని మీ బీజేపీలోకే తెలుస్తుంది, మాకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు బాంబులు పెడితే మీకు ఓట్లు పడాలి, వాళ్ళు కులమతం సుచ్చులు పెడితే మీకు ఓట్లు పడాలి, వాళ్ళు కులానికి రెచ్చగొడితే మీ పార్టీ రెచ్చగొట్టే పార్టీ. ఓకే, మరి కేంద్ర గవర్నమెంట్ ఎన్ఐ ఉంది, ఇంటర్పోల్ ఉంది, ఎన్నో నేషనల్లో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏం మీ చేతులకు చేతులు కట్టుకొని కూర్చున్నా? పోలీస్ డిపార్ట్మెంట్కు సరైన పవర్స్ ఇస్తే ఒక్కొక్క ఆధార్ కార్డు తీసి ఒక్కొక్క నీ తాత ఏడా, నీ అయ్యేడా, నీ అమ్మమ్మ ఏడా, నీ అమ్మ అడ్రస్ ఏడరా అని ఉరికిచ్చి కొడతారు. పోలీసులకు రైట్ ఇయ్యంది ఎవరు? కేంద్ర గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారే కదా ఇవాళ ఉన్నది. ఆ పెద్ద ఆయనకు మరి ఏమాత్రం ఇంత బుద్ధి ఉండొచ్చు అనుకుంటున్నా. మరి బుద్ధి ఉన్నప్పుడు మాధవులతో ఏముంటుంది? మొన్నటిదాకా మసీదులు తిరిగింది, మళ్ళీ వచ్చి తుర్కోళ్ళని తిడుతుంది. మనం చూసిందే కదా. మన ఎలక్షన్ల ముందేమో బాణం కొడుతూ మసీదుకు పెట్టినావు, మళ్ళీ వచ్చి ఏం చేసినావు? మసీదులలో వచ్చి తింటున్నావు. అంటే నీకు అవసరం ఉంటేనేమో తిడతావు, మళ్ళీ అవసరం ఉంటేనేమో నీకు వచ్చి మళ్ళీ వచ్చి అలా కాలు మొక్కుతావు. మరి మొన్న మసీదులకు ఎందుకు పోయినావు? నీ బీజేపీ పార్టీ రాకముందు
తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో నేను చెప్తున్నా ఇక్కడ ఏ లొల్లైన ఉందా ముస్లింలకు హిందువులకు క్రిస్టియన్లకు ఉందా అక్క బావ అనే సంభావేశంతో మన ఊర్లలో అయినా హైదరాబాద్లో కూడా ఇక్కడ మా కాదిరి బాగా ఉంటుంది క్రిస్టియన్స్ చర్చిలు ఉంటాయి ఇక్కడ ఏరియాలో అన్నపూర్ణ నగర్లో ఇక్కడ మసీదులు ఉంటాయి బావా ఏమ్రా క్యాయరే మామ అచ్చాయరే అరే బావా ఎట్లున్నావురా ఇట్లా అలా మేమంతా అట్లా ఆప్యాయత ఇప్పుడు నేను పోయింది అనుకో హిందూ ముస్లిం గొడవ జరిగింది అనుకో ఎక్కడన్నా ఇక్కడ పోతే మా గల్లీలో జరగదు ఎందుకు జరగదంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము నాకు ఒక ప్రేమ ఉంటుంది నేను హిందువుని ముస్లిమ్స్తోని క్రిస్టియన్స్తోని కూడా మంచిగా కలిసి ఉంటా దానికి ఉన్నారు తీవ్రవాదులు ఉన్నారు 11 సంవత్సరాలు వెళ్తున్నా నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి మరి గాడిద పనులు తవ్వుతుంది అలా ఏమన్నా గాడిద పనులు తవ్వుతుందా అంటున్నా మీ ప్రభుత్వం ఎందుకు సెంట్రల్ టీమ్స్ని ఎందుకు దింపుతలేరు ఇప్పుడు ఏ పార్టీ వాడన్నా మీ పార్టీలకు రాకుంటే ఎమ్మటే ఈడీ కేసులు వస్తాయి ఎమ్మటే కేసులు అయితే పార్టీలో చేంజ్ చేసుకుంటారు అంటే పార్టీలో చేంజ్ చేసుకోనికి ఈడీ కేసుల డిపార్ట్మెంట్లు వస్తున్నాయి కానీ తీవ్రవాదులు ఉన్న దేశంలో మరి సరిచూసుకోవాల్సిన అవసరం మీదే కదా మరి మీరు ఎందుకు చూసుకుంటలేరు అంటే మీరే తీవ్రవాదులను చాతురు అనేది ఒక డౌట్ నాకు అంటే మరొకటి ఏం వినిపిస్తామంటే వాదన బీజేపీ వాళ్ళు బిజినెస్ ట్రిక్స్ నేర్చుకోండి ఆ మార్వాడీల దగ్గర వాళ్ళని ఎందుకు గో బ్యాక్ అంటా ఉన్నారు మీరు బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుంటే దీనికి సంబంధించి సంపద సృష్టించచ్చు అని బీజేపీ నాయకులు అందరూ మాట్లాడుతారు మాధవిలతో మాట్లాడుతూ ఉన్నది బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు అదొకటి మళ్ళీ ఏంటంటే తెలంగాణ వాళ్ళకు పని చేయడం అంటే చేతగా అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నారు వాళ్ళకి చేత కాదు కాబట్టి వాళ్ళు వచ్చి పని చేస్తారు మన వాళ్ళు పనికి వంగరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా కదా మరి తెలంగాణ వాళ్ళకు చేత కాదని చెప్పేసి నేషనల్ బీజేపీ పార్టీ కింద నువ్వు పోయి చెప్పులు మోసినావు అమిత్ షా నీ లెక్క అందరు మోయనీకి లేదు తిరగబడ్డ తెలంగాణ సన్నాసి తిరగబడ్డ తెలంగాణ నిజాంలకు లొంగలే బ్రిటిష్లకు లొంగలే ఓ మన సుల్తాన్లకు లొంగలే తిప్పికొట్టింది తెలంగాణ నార్త్ భారతదేశం మార్వాడీలంతా గులాంగిరి చేసిరాళ్ళకి కానీ తెలంగాణ వాదులు సచ్చిపోనికైనా పరికాల ఘటన తీసుకో ముదిగొండ ఘటన తీసుకో కాదక తీలు తీసుకో మేడారం సమ్మక్క సారక్క తీసుకో తెలంగాణల సాక లైలమ్మ కొమ్మరం భీము ఎర్ర సత్యం లాంటి వాళ్ళు ఎంతోమంది తిరగవాడి కొట్టిరు కాబట్టి ఇవాళ నిలబడ్డ తెలంగాణ అరే నువ్వేంద్రానా తోటి పాలు నిలగొట్టుకున్నాం నువ్వెంత మాకు బండి సంజయ్ నీకేమైనా ఇంకా మొయ్యాలనుకుంటే నీకు ప్రధానికి ఇట్లా ఇయ్యారు కానీ ఆ ప్రధాని ఏమి ఇయ్యారు కానీ నీకు అదే సహాయక మంత్రో లేకుంటే మంత్రో ఇస్తారు కిషన్ రెడ్డికి నీకేమైనా మోసేతులు నీళ్ళు తాగేది ఉంటే తాగురి కానీ మా తెలుగోళ్ళ మీద దెబ్బ పడితే మాత్రం ఖబర్దార్ ఇనేది లేదు బిడ్డ నీ ఒళ్ళు జాగ్రత్త ఎవరైతే మార్వాడీలకు సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి థ్రెటన్ కాల్స్ మార్వాడీలు బెదిరిస్తూ ఉన్నారు మిమ్మల్ని లేపేస్తాం మిమ్మల్ని చంపేస్తాం మీరెంత మేమెంత మీ సంపాదన ఎంత మా సంపాదన ఎంత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇటు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారన్నా అటువంటి వాళ్ళకి ఇగో నిజాములే బతుకమ్మని బట్టలిప్పి ఆడిచ్చిన రోజులలోనే తిరగవాడి రజాకారుల మీద తిరగవాడి నరికిన తెలంగాణ ఓకే ఇవాళ మా వాళ్ళ మీదకి ఇవాళ గాజులు వేసుకొని లేరుగా హైదరాబాద్ అయినా తెలంగాణ అయినా ఒక్కరిని టచ్ చేసి చూడు మళ్ళా ఒక్కరిని టచ్ చేసి చూడురి ఏం జరుగుతుందో ఏం పరిణామాలు వస్తాయో చూపిస్తాం ఒక్కసారి చేయరి మీ బతుకేదో మీరు బతుకుతారు బతుకోద్దు అంటలేం మా వాళ్ళు మీ కాడ వచ్చి బతారు మీ వాళ్ళు మా కాడ వచ్చి బతారు అది బిజినెస్ మా దగ్గర మీకు పూట గడుస్తుంది కానీ మాకు పూట గడవక నీ దగ్గరికి రాలే నువ్వు బతకనీకి వచ్చినప్పుడు వంగి నువ్వు ఉండాలి కానీ మేము ఉండం మా హైదరాబాద్లో షాన్మే ఫరక్ నీ అని అన్నట్టు బరాబర్ ఉంటాం తెగింపైన కొట్లాడతాం దేని 7 వరకైనా చివరికి ఏం చెప్తారు ఇటు మార్వాడీలకు కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రజలకు కావచ్చు అటు బీజేపీ లీడర్లకు కావచ్చు చివరికి ఏం చెప్తారు ఈ మార్వాడి ఇష్యూ సంబంధించి మీ బతుకులు మీరు బతుకుతే ఎక్కడనైనా బతకొచ్చు భారతదేశం స్వేచ్ఛ బతకండి కానీ మా పోరలు ఫస్ట్ తెలంగాణలో ఒక నినాదం తీసుకురావాలి మార్వాడి గోబాయ్కు ముందు తెలంగాణ భాష మాట్లాడకుంటే అసలు హైదరాబాద్ వాడు కూడా బెదిరిస్తుండు శ్యామ్ అనేది అనుకుంటా సంథింగ్ వానికి తెలుగే వస్తలేదు తెలంగాణ గోమాత అరే గోమాత పుట్టిందే గొల్లోళ్ళు ఇంట్లో రాబోయి ఓకే ఫస్ట్ నీ హైదరాబాద్కి వచ్చి నిన్ను తిట్టాలంటే మేము ఇందులో తిట్టాలి ఓకే నీకు తెలుగు అర్థం కాదు నువ్వు నాది వచ్చింది నీది పోతుంది నువ్వు ఏం మనిషి రానైనా నువ్వు దుబాయ్ షేక్ పుట్టినావా నువ్వేమన్నా ఏం తలకాయ ఉందా నీకేమన్నా ఫస్ట్ తెలంగాణ నేర్చుకొని రమ్మనాలి ఫస్ట్ ఏ బయటోడైనా ఏ కులమోడైనా ఆడు ఎవడని ఉండని ఓకే ముస్లిం ఉండని హిందువు ఉండని క్రిస్టియన్ ఉండని ఎవడని ఉండని తెలంగాణ భాషను ఎత్తుకొని తెలంగాణ మొత్తం నేర్చుకొని తెలంగాణలో మాట్లాడితేనే వాళ్ళతో మాట్లాడాలి మనం